ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా తనూజ ఈ కామెంట్స్ చూస్తోంది. ఇందాక పడిన వీడియో కామెంట్స్ కూడా తను చూసింది మన ఛానల్లో. సో తనూజ యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆమెకి తెలియాలి, ఆమె చూడాలనుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన గెలిచిన వాళ్ళైనా, ఓడిపోయిన వాళ్ళైనా, ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ అయిన వాళ్ళని శివాజీ బజ్లో ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ సంగతి మనకు తెలిసిందే. ఒకేసారి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత టాప్ 5 పీపుల్ని కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసేసారు. ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ కళ్యాణ్ది, తర్వాత తనూజాది, ఇవాంజల్ది రాబోతోంది, తర్వాత డీమంది రాబోతుంది, తర్వాత ఇమాన్యుల్ వస్తుంది, తర్వాత సంజనాది వస్తుంది. సో ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, బయట ప్రపంచం ఏమనుకుంది వాళ్ళ గురించి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక కార్యక్రమం బిగ్ బాస్ బజ్. అందులో చాలా విషయాలు తను పంచుకుంది. వాళ్ళ ఫాదర్ విషయంలో ఏం జరిగింది, భరణిని ఎందుకు ఫాదర్ అని కొన్నాళ్ళు పిలిచేది, ఆ తర్వాత భరణి సార్ని పిలిచేది, గేమ్ పరంగా నేను ఇట్లాగే ఉంటాను, గేమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన నాకు ఫాదర్ ఫిగరు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన అంటే నాకు చాలా అభిమానం, ఆయన ఒక నాన్నలాగా నాకు. మా నాన్న నుంచి ఏదైతే మా నాన్న నేను ఏ దృష్టిలో అయితే చూస్తానో నేను అదే దృష్టితో భరణి గారిని కూడా చూశాను అని చాలా విషయాలు పంచుకుంది. ఇమాన్యుల్ విషయంలో ఎందుకు మీ మధ్య పొరపచ్చలు వచ్చాయని అడిగాడు శివాజీ ఏంటంటే నాకు చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకు అట్లా కట్ చేసేస్తున్నారు మధ్యలో అడగడాన్ని. అంటే నేను చాలాసార్లు చెప్పాను, నాగార్జున కానీ శివాజీ కానీ ప్రాంప్ట్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్ అని. సో వాళ్ళని అడుగుతున్నాను నేను, ఎవరైతే బిగ్ బాస్ బజ్ షోని రన్ చేశారో, ఎందుకు అంత కట్ చేసేస్తున్నారు అంటే మాట్లాడే వ్యక్తిని ఆపేస్తున్నారు. కళ్యాణ్ విషయంలో కూడా జరిగింది ఇది. తనూజ అప్పుడు కూడా చూశాను నేను, తనూజ బిగ్ బాస్లో కూడా, బజ్లో కూడా. సో మాట్లాడుతూ ఉంటారు, అవతల వాళ్ళు టక్కుని కట్ చేసేసి వేరే టాపిక్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళని కంగారు పెట్టేసి వాళ్ళ నుంచి ఏదో పెద్ద స్ట్రాంగ్ ఆన్సర్స్ తీసేసుకోవాలి అనే ఉద్దేశం తప్ప ఇంకొకటి ఉన్నట్టు నాకైతే కనిపించలేదు. మరి వేరే భాషల్లో బజ్ ఉందా, నేనైతే చూడలేం. మరి మీరు ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఇమాన్యుల్ గురించి అడిగితే శివాజీ ఏం చెప్పిందంటే, అయేషాకి నాకు 5th వీక్లోనో 7th వీక్లోనో దెబ్బ తగిలితే ఇద్దరిని సమానంగా కాకుండా ఆ అమ్మాయిని ఎక్కువ చూసుకున్నాడు, బంగారం ఎలా ఉందంటూ నాకు అర్థం కాలేదు. అప్పుడే నేను అడిగాను, ఎందుకు నాతో నువ్వు అంత డిఫరెన్స్ క్రియేట్ చేసుకున్నావు అని. అప్పట్లోనే మనం వీడియోస్ చేసాం గుంటనక్క అని. చాలా బ్యాక్ ఎండ్లో తనుజని చాలా ఇబ్బంది పెడుతున్నాడు తెలియకుండానే. ఇమాన్యుల్ని కూడా మనం కామెంట్ చేసాం, దాని గురించి కూడా మాట్లాడాం. సో ఇవి రీజన్సా, లేకపోతే ఇంకేదన్నా అతనికి రీజన్ ఉందా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాడని దాని మీద అయితే క్లారిటీ లేదు. మీకు ఏదన్నా తెలిస్తే చెప్పండి. అండ్ తనూజ అండ్ ఇమాన్యుయల్ విషయంలో అందుకే నేను నామినేషన్స్లో అతను కాన్సెప్ట్ని తీసుకొచ్చాను. అలా తీసుకొచ్చి మా ఇద్దరి మధ్య క్లారిటీ తెచ్చుకుని అతను నామినేట్ చేయకుండా వేరే వాళ్ళు నామినేట్ చేసి వీకెండ్లో నేను బిగ్ బాస్ అండ్ నాగార్జునతో తిట్లు తింటానని తెలిసి కూడా ఇది చేశాను. ఎందుకంటే మామూలప్పుడు అడిగితే అతను చెప్పట్లేదు, నామినేషన్స్ టైంలో అడిగితేనే చెప్తాడు కాబట్టి తీసుకొచ్చాను తప్ప నామినేట్ చేయాలి అనుకుంటూ ఎత్తి తర్వాత వెనక్కి నేను కూడా ఇదే చెప్పాను రోజు, నామినేట్ చేయాలనుకుంటూ వెనకడుగేసింది తనూజ భయపడిందని. కానీ అది కాదని అంటోంది తను బస్సులో చెప్పడం మాత్రం. నేను నామినేట్ చేయాలని ఉద్దేశంతో తీయలేదు, కావాలని తెలుసుకోవడానికే తీసుకొచ్చానని కూడా తను అంటుంది. మరి బయట దీని మీద తను బయటకు వచ్చాక ఎట్లాంటి ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తుందో దీని చూడాలి. ఇట్లా అనేక విషయాలను పంచుకుంది. నెక్స్ట్ వీడియోలో కళ్యాణ్ గురించి ఏం మాట్లాడిందో చెప్తా.